నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ। నేటి ముఖ్యాంశాలు। దళితుల శవాన్ని దహన క్రియలు అడ్డుకున్న అగ్రకులాలు। తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలెం అరుంధతి వాడకు చెందిన రాగిపుట్ట సుందరయ్య నిన్నటి రోజున మరణించడం జరిగింది। ఈ రోజు దహన క్రియలు చేయుట కొరకు శ్మశానానికి తీసుకువెళ్తున్న తరుణంలో అగ్రకులాలకు చెందిన వ్యక్తులు కొన్ని గంటల పాటు అడ్డుకొనడంతో గ్రామస్తులు ఎంఆర్పీఎస్ నాయకులు చొరవతో కంచె తొలగించి దహన క్రియలు చేయడం జరిగింది। దీనిపైన ఇప్పటికైనా మండల స్థాయిలోని రెవెన్యూ అధికారులు మరియు పోలీసు సిబ్బంది భాగస్వామ్యించి శ్మశానానికి దారి కల్పించాలని కోరుకుంటున్నారు। మాదనపాలెం అయినా మేము ఏం సార్ ఈ బతుకిట్ అయిపోయింది మాది। పరిస్థితి ఎట్లున్నదో పెద్ద మనిషి చూడు ఎట్లా వేస్తాను చూడు పెడుతున్నా చూడు ఉన్నా తెలుసులే ఉన్నా రావయ్యా ఆ రోడ్లు పెట్టి రాళ్ళు నాటి పెట్టినారు రోజు పోయేట్టుకుని మా దారిలో మాదనపల్లి గ్రామం గత 1 గంట సేపటిగా ఇక్కడ శ్మశానాన్ని ఆపేసి ఊర్లో వాళ్ళు ఆపేస్తున్నారు। అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు। ఈరోజు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలెం అరుంధతి వాడకు సంబంధించి రాగిపుట్ట సుందరయ్య అనే వ్యక్తి మరణించడం జరిగింది। శ్మశానానికి అంత్యక్రియలకన్నీ తీసుకెళ్తున్న క్రమంలో శ్మశానానికి వెళ్ళేటటువంటి దారిని అగ్రకులాలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని శ్మశానాన్ని తీసుకెళ్లేదానికి దారి లేకుండా చేస్తున్న తరుణంలో గతంలో ఎన్నోసార్లు రెవెన్యూ వాళ్ళకి తెలియజేయడం జరిగింది। కానీ రెవెన్యూ వాళ్ళు గతంలో వచ్చి దారి ఏర్పాటు చేయడం జరిగింది। కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో
ఇక్కడున్న అగ్రకులాల వాళ్ళు ఆ దారిని ఆక్రమించుకొని మరలా మొదట్లో ఉన్నటువంటి విధంగానే మళ్ళీ దారి లేకుండా చేస్తున్నారు. ఈ అరుంధతివాడ 80 సంవత్సరాలుగా ఏర్పడ్డప్పటికీ సొంత శ్మశానము దారి లేని పరిస్థితిలో ఉన్నది. దీనిపైన ఉన్నటువంటి సత్యవేడు మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళు కానీ పోలీస్ శాఖ వాళ్ళు కానీ దీని మీద తగిన చర్యలు తీసుకొని త్వరితగతిన ఈ పనులు చేయని పక్షంలో ఈ మండలంలో ఉండేటటువంటి దళిత సంఘాలన్నీ కూడా సరే మీ తహసీల్దార్ ఆఫీసుని అడ్డుకునే ప్రయత్నం చేస్తాము. ఇది 10-15 రోజుల్లో పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తూ దీనికి శ్మశానానికి సంబంధించినటువంటి రోడ్ని నిర్మాణంతో త్వరలో చేయిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. లేని పక్షంలో ప్రజా సంఘాలుగా దళిత సంఘాలుగా మేమందరం రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. లేకుండా